కుల బంధువులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియపరచాలనుకున్నాను. ఈ మధ్యలో చాలామంది నాకు ఫోన్ చేసి మా ఏరియాలో మట్టి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఈ గతంలో ఉన్న జీవోలు పనిచేయట్లేదు, మనకు ఒక జీవో కావాలి మట్టి తీసుకొని కానీ నన్ను అడగడం జరిగింది. కానీ అందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే, మనకు గతంలో ఉన్న జీవో ఏదైతే 1076 మట్టి తీసుకోవడానికి ఉన్నదో ఆ జీవో అప్పుడు ప్రభుత్వం తీసింది, కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అనేక సమస్యలు వచ్చినాయి. చాలామంది మట్టి తీసుకుంటుంటే రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ పట్టుకొని కేసులు చేయడం జరిగింది మన కుమ్మరుల మీద. కాబట్టి దానికి బాగా ఆలోచించి ఎలాగైనా సరే ఈ జీవో ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ కావాలని అందరం కష్టపడి, ఇది మనకు 1076 జీవో, మనకున్న జీవో నంబర్ 61, మనకున్న జీవో నంబర్ 12, మనకున్న జీవో నంబర్ 274, మన గతంలో ఉన్న జీవో నంబర్ 220, ఈ జీవోలన్నీ కూడా కలిపి ఒకటే జీవోగా మనకు 13 తారీఖు సెప్టెంబర్ 2021 నాడు హుజురాబాద్ వేదికగా మనకు ఆనాడు జీవో నంబర్ 148గా ప్రభుత్వం మనకు జీవోనిచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయించడం జరిగింది. దానికి బాగా మన కుమ్మరులంతా ఎంతగానో కృషి చేశారు. నిజంగా ఎవరు చేసింది గుర్తు చేసుకొని, అంటే తిన్న రేవును తలిచే యొక్క గుణం మన కుమ్మరులది. కాబట్టి నిజంగా ఈ జీవో మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి అన్ని జీవోలను కలిపి ఒకటే జీవోగా రానికి నిజంగా ఎంతగానో కృషి చేసిన మన కుమ్మరి బిడ్డ తాడూరి గారికి, మరియు ఈ జీవోను కుమ్మరులకు అందించడానికి ఎంతగానో కృషి చేసిన ఆనాటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి కూడా నిజంగా మనందరి తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ జీవో నంబర్ 148 ఏదైతే ఉందో దానిని మీరు ఎక్కడైతే మట్టి తీసుకోవడానికి ఇబ్బందులు ఉంటే అక్కడ ఈ జీవో పత్రాలను చూపించండి. ఎక్కడైతే ఈ మనకు దుకాణ సముదాయాలు గ్రామ పంచాయతీలో కానీ, మండల కేంద్రాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ ఎక్కడైతే ప్రభుత్వము భవనాలను నిర్మించి దుకాణాలు అద్దెకిస్తుందో అందులో మనకు ఒక షాపు మనకు రిజర్వ్ చేయాలి కుమ్మరులకు. దానికి వేరే వాళ్ళు టెండర్ రానికి లేదు, కేవలం కుమ్మరులే టెండర్లు వేసి తీసుకోవాలి. అలాంటి జీవో కూడా మనకు ఉంది. ఈ జీవో రాగానే మొదటిసారి తెలంగాణలో నకరేకల్లో ఈ జీవో ద్వారా మన కుమ్మరులు అక్కడ షాపులు పొందడం జరిగింది. ఎంతగానో నకరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు గారు అండ్ దొమ్మాట సైదులు గారు, ఖమ్మంపాడ సైదులు గారు, రాధారం దశరథ గారు, తాడూరి చంద్రం గారు, వీళ్ళందరూ కూడా ఎంతగానో కష్టపడి ఈ జీవో అమలైన వెంటనే ఈ కాపీలు తీసుకెళ్ళి అక్కడ మన నకరేకల్ దుకాణ సముదాయాల్లో ఒక షాప్ తీసుకొని విజయవంతంగా అక్కడ బుట్టి హబ్బు మన కుమ్మరులు నడపడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ దుకాణాలు ఉన్నా ఈ జీవో ద్వారా మన కుమ్మరులకు ఒక షాప్ పొందవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే మట్టి కుమ్మరులకు అవసరం ఉంటుందో ఆ మట్టిని తీసుకొచ్చి మనము కుండలు చేసుకోవడానికి వీలుగా ఈ జీవో ఉంది. ఇక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా ఆపరు, పోలీసు వాళ్ళు కూడా ఆపరు. వాళ్ళందరూ ఆపినచో ఈ జీవో కాపీలు వాళ్ళకు చూపించండి, మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన జీవోను మనం వాడుకోకపోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాము. కాబట్టి ఇది అందరికీ తెలపాలనే ఉద్దేశంతో నేను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోతో పాటుగా ఈ జీవో పత్రాలను కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మనకి ఏదైతే జీవో ఇచ్చిందో ఈ జీవో పత్రాలను కూడా మీ అందరికీ నేను ఈ వీడియో తర్వాత అవి కూడా పోస్ట్ చేస్తాను. అందరూ ప్రింట్ తీసుకొని మన వాళ్ళందరికీ తెలియపరచగలరు. ఇంకో విషయం ఏంటంటే, మీరే కాకుండా ఈ వీడియో చూసి పత్రాలను చూసి కాకుండా మీ దగ్గర ఉన్న గ్రూపులలో కూడా మీ గ్రామీణ స్థాయికి వెళ్ళేదాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది షేర్ చేసి ఈ పత్రాలను ప్రతి కుమ్మరికి అందే విధంగా చేయాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ ప్రజాపతి.